అవిశ్రాంత పోరాట యోధుడు చండ్ర రాజేశ్వరరావు. తెలుగునాట పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు లేకుండా కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఊహించలేం. ఈ ద్వయంలో ఒకరైన చండ్ర రాజేశ్వరరావు పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం తన జీవితాంతం అవిశ్రాంతంగా పోరాడిన భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత. ఆయన 1914 జూన్ 6న కృష్ణా జిల్లా చల్లపల్లి పక్కన మంగళాపురం గ్రామంలో ఒక సంపన్న భూస్వామి కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్య స్వగ్రామంలో, సెకండరీ విద్య మచిలీపట్నంలో, తర్వాత కళాశాల విద్య కోసం కాశీ అంటే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. అక్కడే ఆయన మార్క్సిస్టు భావాల వైపు ఆకర్షింపబడ్డారు. 1931లో అక్కడ యంగ్ కమ్యూనిస్ట్ లీగ్లో చేరారు. సాటి విద్యార్థులను కమ్యూనిజం వైపు మరల్చడానికి ఎనలేని కృషి చేశారు. తుమ్మల వెంకటరామయ్య, కాట్రగడ్డ నారాయణరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, పులుపుల శివయ్య, నందూరు ప్రసాదరావు, యాళ్లబండి పొలిశెట్టి, పొలిపెద్ది నరసింహమూర్తి, సోమూరు వెంకటరామయ్య, చండ్ర రామలింగయ్య, సిఎల్ రాయుడు మొదలైన వారు మొత్తం 58 మంది కమ్యూనిస్టు ఉద్యమం వైపు వచ్చారు. కాశీ విశ్వవిద్యాలయంలోని ఆర్ఎస్ఎస్ విద్యార్థులు కమ్యూనిస్టు భావాలను విద్యార్థులతో ఘర్షణ పడుతుండేవారు. ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడంలో రాజేశ్వరరావు ప్రధాన పాత్ర వహించేవారు. దానికి విశ్వవిద్యాలయ అధికారులు 1936లో రాజేశ్వరరావుకు బదిలీ పత్రం అంటే టీసీ ఇచ్చి విశ్వవిద్యాలయం నుంచి పంపించి వేశారు. అప్పటికే ఆయన సైన్స్ డిగ్రీ కోర్సులో ఉన్నారు. ఆ విశ్వవిద్యాలయంలో ఉండగానే 1936లో లక్నోలో జరిగిన కాంగ్రెస్కు హాజరయ్యారు. విశ్వవిద్యాలయం నుంచి టీసీ తీసుకున్న రాజేశ్వరరావు ఆ సంవత్సరమే విశాఖపట్నం వచ్చి వైద్య కళాశాలలో చేరారు. విశాఖపట్నంలో చురుగ్గా విద్యార్థి ఉద్యమం నిర్మాణానికి, అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీ కార్మిక సంఘాల నిర్మాణానికి కృషి చేశారు. మార్క్సిస్టు అధ్యయన కేంద్రం ఏర్పరిచి పోర్టు కార్మికులకు, విశ్వవిద్యాలయ విద్యార్థులకు మార్క్సిస్టు సిద్ధాంతాలు నేర్పారు. 1936లో నాటి మెడ్రాస్ గవర్నర్ సార్ ఆర్డర్ హోప్ విశాఖపట్నంలో వైద్య కళాశాల స్నాతకోత్సవానికి వచ్చినప్పుడు ఆర్డర్ హోప్ నో హోప్, ఆర్డర్ హోప్గా బ్యాక్ గో బ్యాక్ అన్న నినాదాలతో జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శనకు రాజేశ్వరరావు నాయకత్వం వహించారు. ఈ సందర్భంలో జస్టిస్ పార్టీ గూండాలు వీరిపై దాడి చేయగా వారికి రాజేశ్వరరావు గట్టిగా బుద్ధి చెప్పి పంపారు. వైద్యశాస్త్రం అభ్యసించడం కంటే కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణమే ప్రధాన కర్తవ్యంగా భావించిన రాజేశ్వరరావు కృష్ణా జిల్లా వచ్చి పార్టీ శాఖలో వాలంటీర్ దళాల నిర్మాణం కోసం నడుం బిగించారు. జిల్లా కమ్యూనిస్టు కమిటీ తొలి కార్యదర్శిగా పనిచేశారు. ఉమ్మడి కుటుంబం నుంచి వేరుబడి తన వంతు వచ్చిన ఆస్తినంతటినీ పార్టీ నిర్మాణానికి, కమ్యూనిస్టు పత్రికలు, ప్రజాశక్తి మొదలైన వాటికి ఇచ్చివేసిన త్యాగధనుడు ఆయన. 1937లో కొత్తపట్నం రాజకీయ పాఠశాల, 1938లో మంత్రివారిపాలెం రాజకీయ పాఠశాల నిర్వహణలో మిలిటరీ డ్రిల్లు, వాలంటీర్ల సేవా నిర్వహణ, క్రమశిక్షణ నేర్పడంలో ముఖ్య పాత్ర వహించారు. 1938 జూన్లో రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ 2వ మహాసభ విజయవాడలో కాట్రగడ్డ వారి మేడలో నవశక్తి కార్యాలయంలో జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పిసి జోషి హాజరయ్యారు. నూతన కమిటీకి పుచ్చలపల్లి సుందరయ్య ప్రధాన కార్యదర్శిగా, మద్దుకూరి చంద్రశేఖరరావు, అల్లూరు సత్యనారాయణరాజు, పొలిపెద్ది నరసింహమూర్తి, పులుపుల శివయ్య, చండ్ర రాజేశ్వరరావులు కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. 1939లో జిల్లా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ మహాసభ గుడివాడ తాలూకా జమిగుల్విపల్లిలో జరిగింది. రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. ఆనాడు కమ్యూనిస్టు పార్టీ నిషేధంలో ఉండటం వల్ల కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ బహిరంగ వేదికగా ఉండేది. కమ్యూనిస్టు పార్టీ అప్పుడు అవలంబించిన సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ ఐక్య సంఘటన విధానంలో కమ్యూనిస్టులు జాతీయ కాంగ్రెస్లోను, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలోనూ సభ్యులుగా ఉండేవారు. 1939లో 2వ ప్రపంచ యుద్ధం రావడంతో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు ఉద్యమం మీద దారుణ నిర్బంధకాండకు పూనుకుంది. అలాంటి పరిస్థితుల్లో రాజేశ్వరరావు రహస్య జీవితం గడుపుతూనే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో బలమైన కమ్యూనిస్టు ఉద్యమాన్ని, ప్రజా సంఘాలను నిర్మించడంలో కీలక పాత్ర వహించారు. 1942లో పార్టీపై నిషేధం తొలగించిన అనంతరమే ఆయన అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చారు. 1943 జూన్ 8, 16 తేదీల్లో రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ద్వితీయ మహాసభ విజయవాడలో జరిగింది. రాజేశ్వరరావు రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. 1940లో రాజేశ్వరరావు పార్టీ నిర్మాణంపై ఓ చక్కని గ్రంథం రాశారు. ఆ గ్రంథం ఎంతో ప్రామాణిక గ్రంథంగా, పార్టీ నిర్మాణానికి పాఠ్యపుస్తకంగా ప్రసిద్ధి పొందింది. రాజేశ్వరరావు 1943 నుండి 1950 వరకు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. 1948లో కేంద్ర కమిటీ సభ్యులుగా, తర్వాత పోలిట్ బ్యూరో సభ్యులుగా బాధ్యతలు నిర్వహించారు. 1950-51లో కేంద్ర పార్టీ బాధ్యతలు వహించారు. నైజాం సంస్థానానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నేతృత్వం వహించిన అగ్రగణ్యుల్లో ఆయన ఒకరు. అంతకుముందే చల్లపల్లి, మునగాల మొదలైన జమీందారు వ్యతిరేక పోరాటాల్లో ప్రముఖ పాత్ర వహించారు.
కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో 1942 నాటికి చల్లపల్లి రైతాంగ ఉద్యమం జమీందారీ వ్యతిరేక సమైక్య ప్రజా ఉద్యమంగా రూపొందించడానికి మంగళాపురం కూలీల పోరాటమే నిదర్శనం. సక్రమంగా శిస్తు చెల్లిస్తూ భూములు సాగు చేసుకుంటున్న ముదిరాజు కూలీలను భూముల నుంచి వెళ్లగొట్టడానికి జమీందారు చేసిన ప్రయత్నాన్ని రాజేశ్వరరావు, చల్లపల్లి నారాయణరావు, గుంటూరు బాపనయ్యల నేతృత్వంలో రైతులు, వ్యవసాయ కూలీలు వీరోచితంగా ఎదిరించారు. 1942 జులైలో అరెస్టులు జరిగాయి. 144 సెక్షన్ విధించారు. వీటిని ఎదిరించి ఉద్యమానికి నేతృత్వం వహించిన రాజేశ్వరరావు, నారాయణరావు, బాపనయ్యలను గుర్రాలతో తొక్కించారు. వందలాదిగా వచ్చిన జమీందారు గోండాలు ఎదుర్కోవడంలో రాజేశ్వరరావు వీరోచిత పాత్ర నిర్వహించారు. ఆ పోరాట సందర్భంగా రాజేశ్వరరావు, నారాయణరావు, బాపనయ్యలకు 6 మాసాలు జైలు శిక్ష పడింది. ఇది జమీందారికి వ్యతిరేకంగా సంతోషం కలిగించినా తర్వాత జరిగిన మహోన్నత జమీందారీ వ్యతిరేక పోరాటానికి నాంది పలికింది. 1940లో నైజాం సంస్థానం సరిహద్దుల్లోని కృష్ణా జిల్లా గ్రామం తునికీపాడులో రాజకీయ పాఠశాల నిర్వహణలో ప్రధాన పాత్ర నిర్వహించారు. పాఠశాలకు వచ్చిన వారిలో అనేక మందిని కమ్యూనిస్టు పార్టీలో తీసుకొచ్చారు. సుబ్బారెడ్డి అనే మారుపేరుతో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. 1940 ఏప్రిల్లో మార్కాపురంలో జరిగిన సప్తమ ఆంధ్ర మహాసభలకు హాజరయ్యారు. 1941లో తెలంగాణ ప్రాంతీయ కమ్యూనిస్టు కమిటీ ఏర్పరిచారు. హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో రహస్యంగా రాజకీయ తరగతులు నిర్వహించి అనేక మందిని కమ్యూనిస్టు పార్టీలో తీసుకొచ్చారు. తర్వాత ప్రపంచ ఖ్యాతి వహించిన తెలంగాణ సాయుధ పోరాటంలో రాజేశ్వరరావు ప్రముఖ పాత్ర వహించారు. తెలంగాణ సాయుధ పోరాట విరమణ సమస్యపై రహస్యంగా సోవియట్ వెళ్లి స్టాలిన్తో చర్చలు జరిపిన వారిలో రాజేశ్వరరావు గారు కూడా ఒకరు. మిగిలిన వారు డాంగే, అజయ్ కుమార్ ఘోష్, బసవ పొన్నయ్యలు. సిద్ధాంత విభేదాలతో పార్టీలో చీలిక ఏర్పడిన అనంతరం బొంబాయిలో సిపిఐ 7వ మహాసభ జరిగినప్పుడు రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. 1948లో కలకత్తాలో 14వ సిపిఐ మహాసభ వరకు ఆ బాధ్యతను నిర్వహించారు. 25 సంవత్సరాల పాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా అనేక జాతీయ స్థాయిలో ఉద్యమాలు నిర్వహించారు. 1966, 1973 ఢిల్లీ మహాప్రదర్శనలో, 1973-74లో భూ ఆక్రమణ ఉద్యమాలు ఇందులో చెప్పుకోదగ్గవి. వీరు అఖిల భారత కేత్ మజ్దూర్ సంఘం వ్యవస్థాపకులు కూడా. ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్ర శాసనమండలి సభ్యులుగా కొద్ది కాలం పనిచేశారు. 1978లో జరిగిన బఠిండా కాంగ్రెస్లో అప్పటి వరకు పార్టీ అనుసరించిన వైఖరిని సరిదిద్దుకోవడానికి ఆయనే చొరవ తీసుకున్నారు. అనంతరం సిపిఐ, సిపిఎం మధ్య సహకారం పెరిగింది. అది నేటికి కొనసాగుతుంది. సమైక్యాంధ్ర రాష్ట్ర విచ్ఛిన్నానికి 2 వేర్పాటు ఉద్యమాలు వచ్చినప్పుడు వాటికి వ్యతిరేకంగా గొప్ప ఉద్యమాలు నిర్వహించారు. అనేక సోషలిస్ట్ దేశాల్లో పర్యటించారు. సోషలిస్ట్ దేశాలకు వెళ్లిన అనేక ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గాలకు నాయకత్వం వహించారు. అనేక దేశాల కమ్యూనిస్టు పార్టీల మహాసభల్లో ప్రసంగించారు. ప్రపంచ కమ్యూనిస్టు నాయకులు లెనిన్, డిమిట్రోవ్ తదితర పురస్కారాలను పొందారు. రాజేశ్వరరావు నిరాడంబర జీవితం, కార్యకర్తల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలు ఎవరినైనా ముగ్ధులను చేస్తాయి. భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో ఆయన చిరస్మరణీయుడు. 1994 ఏప్రిల్ 9వ తేదీన ఆ విప్లవ యోధ కన్నుమూశారు. ఆయన సతీమణి సావిత్రీదేవి కూడా పార్టీకి, మహిళా ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసి సర్వకాల సర్వావస్థల్లో భర్తకు చేదోడు వాదోడుగా నిలిచిన ధన్యజీవి.